టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒక నార్మల్ బుక్ డ్యూయల్ ఫోటో ఫ్రేమ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ తీసుకొచ్చాను. సో దాని గురించి చెప్తాను చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఫోటోస్ అనేది అందులో సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగ నేను చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేసినట్లయితే ఫ్రెండ్స్, సో మనకు దాని డాష్బోర్డ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ చూపించినట్టే చేయాలన్నట్టు. ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేసేయండి. స్టార్ట్ నౌ ఉంది కదా, ఈ స్టార్ట్ నౌ బటన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్టయితే మనకు ఫోటో తీసుకోమని చెప్పేసి అడుగుతుంది. సో ఫోటో తీసుకోవచ్చు, లేకుంటే మనం నార్మల్గా ఫొటోస్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి, రైట్ సైడ్లో టాప్లో యాడ్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా ఫోటోస్ తీసుకోమని అడుగుతుంది. సో 2 ఫొటోస్ని యాడ్ చేయాలంట. ఒక ఫోటో తీసుకుందాం, లెఫ్ట్ సైడ్ ఒకటి తీసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి నేను ఒకటి తీసుకుంటాను చూడండి. ఓకే, ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ కూడా ఇంకోటి తీసుకోండి. సో ఇంకోటి తీసుకున్నాను నేను. సో ఓకే, అయిపోయింది. దీని వచ్చేసి మీరు డ్రాగ్ చేసుకోవచ్చు అక్కడిక్కడ. ఓకేనా? సో కంప్లీట్. ఇక్కడ సేవ్ మీద కొట్టేస్తే సేవ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గుర్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కలర్ అనేది బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నట్టు. ఇది ఒక ఆప్షన్. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, దీని మీద అనేది మనం టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, దీని మీద వచ్చేసి క్లిక్ చేసినట్టయితే మనకు ఫిల్టర్స్ ఉంటాయి. సో అదొకటి ఆప్షన్. ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లవ్ సింబల్ ఇంపార్టెంట్. ఈ లవ్ సింబల్ మీద మనకు డిఫరెంట్ స్టిక్కర్స్ ఉంటాయి, కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ పక్కలో చూసుకున్నట్టయితే మన ఫ్లిప్ అక్కడిక్కడ రొటేట్ అవ్వడం. సో దాని పక్కలో వచ్చేసి ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్. మన బుక్ అనేది మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ బుక్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది చూసుకున్నట్లయితే ఎంత బాగుంది కదా. సో ఇలా మీరు చాలా బుక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా, దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మస్తు బుక్స్ ఉంటాయి చూడండి. సో నాకు వచ్చేసి ఇది బాగుంది కాబట్టి దీన్ని పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ సేవ్ ఆప్షన్గా జస్ట్ సింపుల్గా ఈ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసినట్టయితే ఫోటో అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇలాగ అన్నట్టు మీరు డిఫరెంట్గా డిఫరెంట్ స్టైల్స్లో తయారు చేసుకొని మీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ప్రొఫైల్స్గా పెట్టుకోవచ్చు. ఓకేనా? డిస్క్రిప్షన్లో లింక్ కూడా అక్కడ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.